తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. నేను రైట్. గత 3-4 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము, హరీష్ రావు ఇంటికి కేటీఆర్ పోతా ఉన్నాడు. ఎందుకు పోతా ఉన్నాడు? మరి నిజంగానే హరీష్ రావు పార్టీ మారుతా ఉన్నాడా? మారుతున్న నేపథ్యంలోనే బుజ్జగించేందుకు నిత్యం కూడా కేటీఆర్ వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడా? మరి ఈ మాట్లాడిన సందర్భంలో కొంత కుదరట్లేదా? మరి తొందరలోనే హరీష్ రావు పార్టీ విడబోతా ఉన్నాడా? ఇవన్నిటికి సంబంధించినటువంటి చర్చలు, ట్రోల్స్ ఇవన్నీ కూడా మనం గత 3-4 రోజుల నుంచి చూస్తున్నాం. కానీ అసలు రహస్యం ఏంటి? నిజంగా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ పోతా ఉన్నాడు. కేటీఆర్ దేనికోసం పోతా ఉన్నాడు? పోయినటువంటి సందర్భాలలో అసలు ఏం జరుగుతావు? చాలా మంది చాలా మీడియా సంస్థలలో వచ్చేటువంటి పాయింట్ ఏంటి అని అంటే, ఈ మీటింగ్ వెనుక హరీష్ రావును బుజ్జగించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది, అరే వీళ్ళిద్దరు పొందలు కుదరలేదు, తొందరలోనే హరీష్ రావు పార్టీ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉంది. అంతేకాకుండా కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడారు. కానీ అసలు నిజాలు ఏంటి? హరీష్ రావు ఇంటికి కేటీఆర్ పోయి ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇప్పుడు కొన్ని నిజాలను మనం మాట్లాడుకుంటాం. గతంలో మనం చెప్పినటువంటి అంశాన్ని మళ్ళొకసారి రివీల్ చేస్తే, ఈరోజు హరీష్ రావు ఇంటికి కేటీఆర్ పోయి మాట్లాడిన పాయింట్లు ఏంటి అని అంటే, ఈ మీటింగ్ బేసిక్గా కేటీఆర్ పోయి హరీష్ రావుతో మాట్లాడే ఏమంశం అని అంటే, ముందుగా తెలంగాణ రాష్ట్రంలోనే రైతులకు సంబంధించినటువంటి అంశం ఒకటి, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన అంటే జాబర్స్కి సంబంధించినటువంటి అంశం ఒకటి, దాంతో పాటుగా వర్షాకాలం వస్తూ ఉంది, రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా అనేటువంటి స్కీము. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. గతంలో ఉన్నటువంటి రైతు బంధువులు ఇప్పుడు రైతు భరోసాకు మార్చినటువంటి నేపథ్యంలో, మరి వర్షాకాలంలో ఇప్పుడు రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటి వరకు ప్రభుత్వం స్టాండ్ లేదు. దీనిపైన ఇప్పటికే కొన్ని అంశాలతోనే రోజు ఒక సుదీర్ఘ చర్చ కొనసాగుతూ ఉంది. అసలు నిజం ఏంటి అని అంటే, వీళ్ళ ఇంటికాడ మాట్లాడుకునే టాపిక్ ఏంటి అని అంటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా ప్రజల్లో బదనాం చేయాలి, రైతులకు ఇచ్చినటువంటి మాటను తప్పే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది, రైతు భరోసాకు సంబంధించిన అంశం ఎటుపోయింది, ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయలేదు కొన్ని ప్రాంతాలలో, వాటికి సంబంధించినటువంటి అంశం ఏమైంది, దాంతో పాటుగా రైతులకు ఇస్తా అన్నటువంటి రైతు భరోసా లేదు, రైతులకు ఇస్తా అన్నటువంటి గింజలు లేవు, ఫర్టిలైజర్స్ లేవు, ఇవన్నీ లేవు. రైతులకు ఎన్నో చెప్పారు, కౌలు రైతులకు బోనస్లు ఇస్తా అన్నారు, సన్నవాళ్ళకు బోనస్ ఇస్తా అన్నారు, వీటన్నిటికి సంబంధించిన అంశం ఎటుపోయింది అన్నటువంటి వాటిపైన ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ యొక్క భారీ బహిరంగ సభ ఏర్పాట్ల నేపథ్యంలోనే నిత్యం కూడా కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ ఇంటికి పోతా ఉన్నాడు. అక్కడ సుదీర్ఘంగా చర్చ జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల సంఘాలకు సంబంధించిన నాయకులతో కూడా నిన్న దాదాపుగా కూడా 2.5 గంటల పాటు సుదీర్ఘ చర్చ కొనసాగింది. దాంతో పాటుగా మొన్న రైతులకు సంబంధించిన అంశాల్లో కూడా రైతులకు సంబంధించి ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి అన్న దానిపైన కూడా ఒక సుదీర్ఘ చర్చ కొనసాగింది. మళ్ళీ ఈ రోజు రేపు మళ్ళీ భేటీ కాబోతా ఉన్నారు. ఈ భేటీలో కూడా వీటన్నిటికి సంబంధించిన అంశాలను మాట్లాడబోతా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పే స్కేల్స్ ను ప్రభుత్వం పెంచట్లేదు. ఈ నేపథ్యంలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడతా ఉన్నారు. రోడ్లపైకి ఎక్కి సమ్మె చేద్దామనంటే ప్రభుత్వం నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉన్నది. ప్రభుత్వంలో గతంలో రేవంత్ రెడ్డి మాటలు మనం విన్నాము. సో మరి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అసలు చిత్తశుద్ధి లేకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలైందని చెప్పేసి బదనాం చేస్తూ రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇంప్లిమెంటేషన్స్ కానీ ప్రభుత్వ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఇంప్లిమెంటేషన్స్ కానీ ఏవి ఇవ్వకపోవడం పట్ల రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వీటన్నిటికి సంబంధించిన అంశాన్ని ఈ రోజు పెద్ద ఎత్తున చర్చ తీసుకురాబోతా ఉన్నాం. దీనన్నిటికి సంబంధించిన అంశాన్ని ఈ రోజు వీళ్ళిద్దరు కలిసినటువంటి సందర్భాల్లో వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు మాత్రం ఇవే. ఇక్కడ హరీష్ రావు పార్టీ విడుదలేడు, లేదనుకుంటే కేటీఆర్ బుజ్జగించినందుకు వెళ్ళలేదు. కేవలం రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం పైన బురద జల్లితే ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రజలకు కానీ లేదనుకుంటే ఉద్యోగులకు కానీ న్యాయం జరుగుతుంది. మరి దాదాపుగా కూడా ఇంకా 3 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అధికారంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, ఏం చేస్తే ఏం జరుగుతుంది అన్న దానిపైన పెద్ద ఎత్తున చర్చలు కొనసాగించి ఈరోజు వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలను చర్చిస్తే, వీటన్నిటిలో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే చర్చించేటువంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేకపోవడాన్ని, వీటన్నిటిని ఖండించే దిశగా
పూర్తి స్థాయిలో ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేస్తా ఉన్నారు. దానికోసమే హరీష్ రావు వాళ్ళతో భేటీ అవుతా ఉన్నారు. ఇంతకు మించిన సీక్రెట్ ఏం లేదు. ఇదే సీక్రెట్ అక్కడ కొనసాగుతా ఉంది. ఏ హరీష్ రావు పార్టీ మారతలేడు, ఏది మారట్లేదు. ఎందుకంటే ఇద్దరు కీలకమైనటువంటి నేతలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళిద్దరు రిలేటివ్స్, బావబామ్మర్దులు. రెగ్యులర్ గా కూడా వాళ్ళు కలుస్తూ ఉంటారు. ఆ కలిసినటువంటి సందర్భాలలో రాజకీయానికి సంబంధించినటువంటి పలు అంశాలను వాళ్ళు చర్చిస్తూ ఉంటారు. ఆ చర్చించే సందర్భాలలో ఇప్పుడు ప్రధాన ఎజెండాలుగా కొన్ని చర్చలు తీసుకొని ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు కరెక్ట్ గా లేదు అన్నటువంటి అంశంపైనే ఈ యొక్క చర్చలు కొనసాగుతున్నాయి తప్ప ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హరీష్ రావు పార్టీ మారతలేడు, అక్కడ జరిగిన మీటింగ్ కి సారాంశం ఇది మాత్రమే, మిగతా ఏది కాదు అని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తా ఉన్నాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తున్నట్టు KMR న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన SR యూనివర్సిటీ.